డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. యూనివర్సల్ లాస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ లా ఆఫ్ డివైన్ వన్నెస్ గురించి మాట్లాడడం జరిగింది. లా ఆఫ్ వైబ్రేషన్ యూనివర్సల్ సెకండ్ లా గురించి కూడా డీకోడ్ చేయడం జరిగింది. థర్డ్ యూనివర్సల్ లా ఒకటి ఉంది. ఏంటి అంటే లా ఆఫ్ కరస్పాండెన్స్. మేబీ ఇది మీరు వినుండరు. ఎక్కువ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ వింటున్నారు. గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ అన్న టర్మ్ ఒక లా మాత్రమే. అనంత విశ్వానికి సంబంధించి 12 లాస్ ఉన్నాయి. ఆ 12 లాస్లో 4వ లా మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్. ఒక్క లా ఆఫ్ అట్రాక్షన్ లాని పట్టుకొని కంప్లీట్ మేనిఫెస్టేషన్ చేసిద్దామంటే బూడిద రాలొద్దు. రిజల్ట్ వస్తుంది కాదన్ను, బట్ అప్ టు ద మార్క్ రిజల్ట్ చూడలేరు. అనంత విశ్వ దర్శనం జరగాలి అంటే 12 లాస్ని కూడా యథావిధిగా మీ నిజ జీవితంలో ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఆచరణలో పెట్టాలి. ఎప్పుడైతే మీరు ఆచరణలో పెడతారో అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. మరి థర్డ్ లా ఏంటి? లా ఆఫ్ కరస్పాండెన్స్. లా ఆఫ్ కరస్పాండెన్స్ అన్న లా, విశ్వ జ్ఞానం, విశ్వ నియమం, ఈ స్టేట్మెంట్ని మనం డీకోడ్ చేస్తే బయటకు ఏమొస్తుందంటే యువర్ ఎక్స్టర్నల్ రియాలిటీ ఈజ్ డైరెక్ట్ రిఫ్లెక్షన్ టు యువర్ ఇంటర్నల్ స్టేట్. అనగా మీ నిజ జీవితంలో ఇప్పుడు ఏదైతే రియాలిటీ ఉందో, జరుగుతుందో ప్రతిదీ కూడా మీ ఇంటర్నల్ స్టేట్ ద్వారానే బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ విత్తనం వేస్తే వచ్చేది యాపిలే, దానిమ్మ కాదు. ఇంటర్నల్గా మీరేం ఫీడ్ చేస్తున్నారో అదే మీ నిజ జీవితంలో ఎక్స్పీరియన్స్ అవుతారు అని విశ్వమే చెప్పిన లా, థర్డ్ లా ఆఫ్ ద యూనివర్స్, లా ఆఫ్ కరస్పాండెన్స్. ఇంటర్నల్గా మీరు దేంతో ఫీల్ చేస్తున్నారు మీ మైండ్ని? పాజిటివ్ థింగ్స్నా, నెగటివ్ థింగ్స్నా, హ్యాపీయెస్ట్ థింగ్స్నా, సాడ్ థింగ్స్నా, గుడ్ స్టఫ్నా, బ్యాడ్ స్టఫ్నా? వాట్ యు గివ్, దట్స్ వాట్ యు గెట్. ఏమిస్తారో అదే మీరు పొందుతారు. మరి ఇంటర్నల్ స్టేట్కి ఏమిస్తున్నారు? ఇంటర్నల్ స్టేట్కి ఏమిస్తారో ఫిజికల్ రియాలిటీ మీ నిజ జీవితంలో మీరు దానిని మాత్రమే ఆకర్షిస్తారు. మీరు డబ్బును ఆకర్షిద్దాం అనుకుంటున్నారా? ఇంటర్నల్గా డబ్బు గురించి ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏం ఇండికేషన్ ఇస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి కొరకు పరితపిస్తున్నారా? ఇంటర్నల్గా ఉద్యోగ అభివృద్ధి కోసం, వ్యాపార అభివృద్ధి కోసం ఏమి మెసేజెస్ ఇస్తున్నారు? అనంత విశ్వ సంపదని మీ గృహంలోకి ఆహ్వానిద్దాం అనుకుంటున్నారా? మరి విశ్వ సంపదకి సంబంధించి మనీ అనేది స్పిరిచువల్ ఎనర్జీ, దానికి సంబంధించి ఏమి ఇండికేషన్స్, ఏమి మెసేజ్, ఏమి పాయింట్స్ ఇంటర్నల్గా మీరు స్ట్రెంథన్ చేస్తున్నారు అన్నది క్యాలిక్యులేటెడ్. అనారోగ్య సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే ఇంటర్నల్గా ఆ అనారోగ్య సమస్య గురించి మీరు ఎప్పుడో ఆలోచించుంటారు, లేదా దాని గురించి డిస్కస్ చేసి ఉంటారు. అలాంటి విషయాల్లో మీరు పాల్గొని ఉంటారు. సో దట్ ఈస్ ద రీజన్ ఈరోజు మీరు అది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. ఇప్పుడు మీకు అప్పులతో బాధపడుతున్నారా? ఇంటర్నల్గా మీరు డబ్బుని తక్కువ చేసి మాట్లాడారు. డబ్బుదే ఉందలే అంటాం, మహాపాపం లెంపలేసుకోండి. డబ్బుదేముందా? ధనం మూలం ఇదం జగత్. ఈ శరీరము తల్లి కడుపు నుండి రాక ముందు కూడా డబ్బుతో ముడిపడి ఉంది. ఈ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయాక కూడా ఈ శరీరాన్ని శవము అంటాం, అప్పుడు కూడా డబ్బుతో ముడిపడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తల్లి కడుపులో 9 నెలలు ఉన్నారు. ఈ 9 నెలలు మీకు ఫుడ్ మీ తల్లి ద్వారా వెళ్ళింది. మీకు కావాల్సిన పోషకాలు, మెడిసిన్స్, న్యూట్రిషన్స్ అన్నీ మీ తల్లి ద్వారా వెళ్ళింది. మరి మీ తల్లి ఆ ఫుడ్ తింటుందంటే దానికి కావాల్సింది డబ్బు కాదా? మీరు ఆ 9 నెలలు ట్రీట్మెంట్కి కావాల్సింది మనీనే, బేబీ డెలివరీ అవడానికి కావాల్సింది మనీనే. శ్రద్ధగా ఆలోచించండి. ఈ భూమి అనే గ్రహం మీద మీరు మనిషి జన్మ బయటికి ఎప్పుడైతే ఆ తల్లి కడుపు నుండి వచ్చారో రాక ముందు నుండి కూడా డబ్బుతో లింక్ అయి ఉన్నారు. శరీరం నుండి ఆత్మను విడిచిపెట్టేశాక కూడా డబ్బుతో ముడిపడి ఉన్నారు. మరి పుట్టక ముందు నుండి డబ్బుతో ముడిపడి ఉండి చనిపోయాక కూడా డబ్బుతో లింక్ ఉందంటే మరి అలాంటి డబ్బు కొరకు మనం ఎందుకు ఆలోచనలు, ఎందుకు టెన్షన్? డబ్బు వెనకతలు ఇంకా ఎంతకాలం పరిగెడతాం? గుర్తుపెట్టుకోండి, పిల్లి వెనకతలు పరిగెడితే పిల్లి దొరకదు. నేనేం చేస్తా, ఇక్కడ మంచి స్మెల్ వచ్చిన ఫిష్ ఫ్రై పెడతా, మంచి గుడ్ స్మెల్డ్ మిల్క్ పెడతా, ఆటోమేటిక్గా పిల్లే ఇక్కడికి వస్తుంది. ఇన్ ద సేమ్ వే డబ్బు సంపాదించాలంటే డబ్బు వెనకతలు పరిగెడితే డబ్బు సంపాదించరు. డబ్బుని అట్రాక్ట్ చేయడం రావాలి, డబ్బుని మేనిఫెస్టేషన్ చేయడానికి రావాలి. ఈరోజు మీరు అప్పుతో బాధపడుతున్నారంటే ఇంటర్నల్గా డబ్బుని తక్కువ చేసి మాట్లాడారు. డబ్బుకి ఏమైనా చెట్లు కాస్తాయని అంటుంటాం, సరదాగా అంటుంటాం. డబ్బులు కాస్తుంది చెట్లుకే. ఆ డబ్బు కాగితము, పేపర్, ఆ పేపర్ అయ్యేది ట్రీ నుండే, మొక్క నుండే, మరి చెట్టు నుండే కాస్తుంది మనీ. ధనం మూలం ఇదం జగత్ అంటాం. ఈ రోజుల్లో మనిషికి వాల్యూ ఇచ్చేది కూడా ఎథిక్స్ బట్టి, వాల్యూస్ బట్టి, డిసిప్లైన్ బట్టి, క్యారెక్టర్ బట్టి కాదు, డబ్బు నుండే. బట్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అదే మనం సబ్జెక్ట్లో మాట్లాడుతూ ఉన్నాం.
బట్ గుర్తుపెట్టుకోండి, మీ ఫిజికల్ రియాలిటీ, మీ నిజ జీవితం దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? మీ ఇంటర్నల్ స్టేట్ మీద డిపెండ్ అయింది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కరస్పాండెన్స్. అదే లా ఆఫ్ కరస్పాండెన్స్ చెప్తున్నలా. మరి అనంత విశ్వ సంపదని ఆహ్వానించాలి అంటే విశ్వ సంపద గురించి ఏమి మెసేజ్ ఇవ్వాలి? నేను ధనవంతుడిని, నేను కుబేరుడిని, నేను ఐశ్వర్యవంతుడిని, ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఆఫ్ మనీ, ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఆఫ్ సక్సెస్, ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఆఫ్ అబండెన్స్, ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఆఫ్ వెల్త్, అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్, నేను ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు, ఐఎమ్ మ్యాగ్నెట్ ఆఫ్ మనీ, ఐఎమ్ సుప్రీం. ఇలాంటి మెసేజ్ మీరు ఇంటర్నల్గా ఇవ్వాలి. చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి చెప్తున్నాను. అమెరికాకి వెళ్ళినా, అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళినా 2-4 ఇది ఎంత ట్రూత్తో ఇప్పుడు నేను చెప్పబోతున్న స్టేట్మెంట్ కూడా అంతే ట్రూత్. ఈ భూమి అనే గ్రహం మీద ఈ అనంత విశ్వశక్తి సహాయంతో, దైవశక్తి సహాయంతో ఈ భూమి అనే ప్రపంచం మీద సాధించలేనిది ఏదీ లేదు. అది డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ధనాకర్షణ, జనాకర్షణ, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, వాట్ నాట్. ఇట్లా మేనిఫెస్టేషన్ చేయొచ్చు ఎప్పుడు? లా ఆఫ్ కరస్పాండెన్స్ గురించి తెలుసుకుంటే. ఏమీ లేదు, ఇంటర్నల్గా స్ట్రెంగ్త్ ఇవ్వాలి మీ మైండ్. డబ్బు కొరకు హయ్యెస్ట్ పాజిటివ్ థాట్స్ని, అబుండెన్స్ థాట్స్ని, మిలీనియర్ మైండ్ సెట్గా తయారవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఎంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్ని కలిగిన వ్యక్తులు, మిలీనియర్ మైండ్ సెట్ని కలిగిన వ్యక్తులు, అబుండెన్స్ మైండ్ సెట్ని కలిగిన వ్యక్తులు చనిపోయేలోపు కోటీశ్వర్లు అయ్యే చేస్తారు. ఈ భౌతిక శరీరం ఆ రిచెస్ట్ లగ్జీరియస్ లైఫ్ స్టైల్ని అనుభవించాకే ఈ శరీరానికి ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. ఎస్, ఈ లోపలున్న ఆత్మ, సోల్, అంతరాత్మ, ఇన్నర్ చైల్డ్, హయ్యర్ సెల్ఫ్ ఏమైనా అనుకోండి సాటిస్ఫై అవుతుంది. ప్రొవైడెడ్ మీకు ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటి? లావిష్ అబండెన్స్ మైండ్ సెట్ ఉండాలా, ఒక కింగ్ మైండ్ సెట్ ఉండాలా, మహారాజు మహారాణి మైండ్ సెట్ ఉండాలా, దేనికైనా తగ్గేదేలే అన్నట్టుంటేనే అనంత విశ్వం మీకు సహకరిస్తుంది. అదే లా ఆఫ్ కరస్పాండెన్స్. ఏమీ లేదు, సింపుల్. ఇంటర్నల్ స్టేట్కి మీరు ఏమి మెసేజ్ ఇస్తారో నిజ జీవితంలో మీరు అలానే తయారవుతారు. మీకు మీరు నా వల్ల అవుతుంది, నేను చేయగలను, ఐఆమ్ ద బెస్ట్, ఐఆమ్ పవర్ఫుల్ అని ఇంటర్నల్గా ఇస్తే దేన్నైనా ఎదుర్కోగలరు. నా వల్ల కాదరాబాయ్, నా బ్రతికింత అంటే దేవుడు తథాస్తు అంటాడు. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారా? ఇంటర్నల్ స్టేట్ని రెడీ చేయండి. అండ్ ఇంకా నిగూఢంగా ఎన్నో సీక్రెట్స్ని రివ్యూల్ చేయడానికి విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ప్రకృతి సహకారంతో, పంచభూతాల యొక్క చల్లని దీవెనలతో ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్గా అక్టోబర్ 1వ తారీఖు వరకు, అనగా 11 రోజులు, ఎవ్రీడే మార్నింగ్ 5:45-6 నుండి 7:30 వరకు 1.5 hour to 2 hours ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. దాని పేరే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ 11 days ప్రోగ్రామ్. విశ్వ దర్శనం జరగబోయే 11 రోజుల ప్రక్రియ. అనంత విశ్వ సంపదని మీ గృహంలోకి ఆహ్వానించుకునే శక్తిని పొందే 11 రోజుల సాధనలు, ప్రక్రియలు చేయించబోతా ఉన్నాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు అనుకుంటే ఆ ప్రోగ్రామ్కి కూర్చోరు. మీ ఇష్టదైవం ఆశీర్వాదాలు ఉంటేనే, విశ్వం మీకు బ్లెస్ చేస్తేనే ఆ ప్రోగ్రాంలో కూర్చుంటారు. అటెండ్ అయ్యి చూడండి. మీకున్న ప్రతి ఛాలెంజ్కి సొల్యూషన్ అనంత విశ్వంతో అనుసంధానం అవ్వడమే. అది ఎలా అన్న విశ్వజ్ఞానాన్ని అడ్డు అదుపు లేకుండా, వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్ విశ్వం ఆజ్ఞాపించింది. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు మీ అందరికీ విశ్వజ్ఞానాన్ని ఇవ్వడానికి ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు నేను ప్రయత్నిస్తాను అని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నా. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్సెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమ్మీడియట్గా కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. చాలా స్లాట్స్ తక్కువ ఉన్నాయని చెప్పి నా పిఎస్ నాకు ఇన్ఫామ్ చేశారు. అలానే ఇప్పటివరకు మేజర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈవెన్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి, USA, లండన్, సింగపూర్, దుబాయ్, డిఫరెంట్ కంట్రీస్ నుండి తెలుగు వాళ్ళు అటెండ్ అయ్యారు. మీరందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. వై? బికాజ్ ఇదంతా ఆన్లైన్. మీరు ఏది కెరియర్ పరంగా చూస్ చేసుకుందాం అనుకున్నారా, విత్ ద హెల్ప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ చేస్తే ఇట్స్ లైక్ ఎ పీస్ ఆఫ్ కేక్. అది మీ ముందుకు వచ్చి కూర్చుంటుంది. ప్రొవైడెడ్ వాట్ టు డూ, హౌ టు డూ, వెన్ టు డూ, వేర్ టు డూ, వాట్ నాట్ టు డూ అన్నది తెలుసుకోవాలి. అవన్నీ కూడా డీకోడ్ చేయబోతా ఉన్నాం. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. కలుద్దాం, త్వరలో కలుద్దాం.